హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ కర్రీ అంటే నాకు తెలిసి ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశాను, ట్యూనా ఫిష్తో చేశాను. సో ట్యూనా ఫిషెస్ అనేది మనకి ఎక్కువ దొరకవు. నేను వర్క్ చేసే ప్లేస్లో కేరళ స్టోర్ అని ఒకటి ఉందన్నమాట. సో అక్కడ నుంచి తెప్పించాను. నేను బేసిక్గా సీ ఫుడ్ లవర్ కాబట్టి డిఫరెంట్ ఫిషెస్ దొరికినంత వరకు తీసుకొచ్చి చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ ఫిషెస్ వచ్చి ఓన్లీ కర్రీకి మాత్రమే బాగుంటుంది, ఫ్రైకి అస్సలు ఈ ఫిషెస్ బాగుండవు. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట ఈ ఫిషే. సో కాబట్టి కర్రీ మాత్రమే చేసుకోవాలి, దీంతో ఫ్రై అసలు ఏం బాగుండదు. సో కట్ చేస్తే ఈ ఫిష్ మటన్ లాగా ఉంటుంది అనమాట. టేస్ట్ మటన్ కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ ఫిష్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బూస్ట్ చేస్తుంది. ఆ తర్వాత కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా బేసిక్గా ఈ ఫిష్ ఎక్కువ తింటే ప్రివెంట్ చేస్తారు. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్, కిడ్నీ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆ తర్వాత మెయిన్ ఏమంటే ఇందులో ఒక మినరల్ ఉంటుంది, సెలీనియం అనే ఒక మినరల్. సో బేసిక్గా ఆ మినరల్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట బాడీలో. సో యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్గా ఏం చేస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తాయి. తర్వాత ఐసైట్కి చాలా మంచిది, మజిల్ స్ట్రెంత్కి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఫిష్. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఫిష్లో. మీకు దొరికితే ఖచ్చితంగా ఈ ఫిష్తో కర్రీ ఒకసారి చేసుకొని తినండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, ఆ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీయే వండుతున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో ఆయిల్ బాగా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, ఇంకా కొంచెం జీలకర్ర, మీరు జీలకర్ర పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు, అప్పుడు జీలకర్ర కొంచెమే వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్, సో ఆనియన్స్ అలాగే కూడా వేసుకోవచ్చు కట్ చేసి, లేకపోతే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను కర్రీ కొంచెం చిక్కగా ఉంటుందని పేస్ట్ చేసి వేస్తున్నాను. నేను 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ ఇక్కడ తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. ఇదేంటంటే ధనియాలు ఇంకా నువ్వులు. ఇది ఫస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని బాగా పౌడర్ చేసుకోవాలి. సో ఇది పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ టొమాటో, ఒక స్మాల్ సైజ్ టొమాటో. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ని వచ్చేసి ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ వచ్చింది కర్రీకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే. లేదు అని అనుకుంటే మీరు మామూలుగా ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ పేస్ట్ చేయడం వల్ల కర్రీ నిజంగానే చాలా ఫ్లేవర్గా ఉన్నింది. తర్వాత ఇందులోనే ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం టర్మరిక్, ఇంకా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఆల్రెడీ నేను అది ధనియాలు పేస్ట్ చేసి వేసాను కాబట్టి కొంచెమే వేసాను ధనియాల పొడి, ఇంకా ఉప్పు. ఆల్రెడీ ట్యూనా ఫిషెస్ పుల్లగానే ఉంటాయి, సో కాబట్టి మళ్ళీ ఇందులో చింతపండు పులుసు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కర్రీ ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసే వరకు అలాగే కలిపేసి వదిలేయండి. సో ఇలా చిక్కగా ఉండాలన్నమాట కర్రీ, అప్పుడే బాగుంటుంది. ఆ తర్వాత ఆయిల్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ యూస్ చేస్తున్నాను. సో వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇవి ట్యూనా ఫిషెస్ అనమాట, ఇవి యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఓన్లీ తల, తోక, ఇంకా బాడీ పీస్ ఒక 2-3 యాడ్ చేస్తున్నాను. నేను తక్కువ క్వాంటిటీ వండుతున్నాను. సో బాగా వాష్ చేసుకున్న ట్యూనా ఫిషెస్ ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. చూసారా, సేమ్ మటన్ లాగా అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ కూడా నాకు అలాగే అనిపించింది కొంచెం, కానీ చాలా హెల్దీ ఈ ఫిషెస్. సో ఇప్పుడు మనం ఫిషెస్ ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. సో ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, దాన్ని అలాగే వదిలేసేయండి. సో ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసేసి వదిలేసేయండి.
ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని ఇంకోవైపు కూడా టర్న్ చేసుకోండి. ఫిషెస్ అన్నీ ఇంకోవైపు టర్న్ చేసేసి ఇంకో 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేసేయండి. మామూలు ఫిషెస్ కన్నా ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఒక 10 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి మినిమం దీన్ని. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక 20 to 30 మినిట్స్ దీన్ని వదిలేసేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అంతే, ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా. నాకు మటన్ తింటున్నట్టే అనిపించింది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ. మీకు ట్యూనా ఫిష్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రై మాత్రం అస్సలు చేసుకోవద్దండి, ఇది ఫ్రైకి అస్సలు సెట్ అవ్వదు. ఓన్లీ కర్రీ మాత్రమే చేసుకోవాలి ఈ ఫిష్తో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. నా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.